Good morning, children. Now we are going to discuss what are integers and important properties of integers. So, see, children, what are integers? అంటే integers అంటే ఏంటి? So, see, Nana, all positive and negative numbers including 0. అంటే సో see here, Nana. సో జీరోకి రైట్ సైడ్ ఉన్న వాల్యూస్ అంటే 1 2 3 4 5 6 7 8 9 సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ అని అంటే మనకు ఎండింగ్ వాల్యూ తెలియదు కాబట్టి అన్డిఫైన్డ్ వాల్యూ ఇన్ఫినిటీ 0 and what nana all negative numbers -1 -2 -3 -4 -5 they are keeping on continuing, right? So up to what nana we don't know the end of the negative integers also, that is minus infinity. Okay nana, so first property is closure property. What nana? Closure property. ఈ closure property అంటే ఏంటి అనేది డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంటంటే ఏ కామా బీబీ ఎనీ వేరియబుల్స్ రిప్రజెంటింగ్ ఇంటీజర్స్. అంటే ఇప్పుడు మనము ఇక్కడ రాసే ఫార్ములాస్లో ఏ కామా బి అనేటివి ఏంటివి అని అంటే నథింగ్ బట్ ఇంటీజర్స్ నాన్న. సో సీ హియర్ నాన్న ఇన్ అడిషన్, సో ఇఫ్ ఏ ప్లస్ బి, ఓకే, సో ఇఫ్ వి యాడ్ టూ ఇంటీజర్స్ ద రిజల్టింగ్ వాల్యూ అంటే వచ్చే వాల్యూ సి కూడా ఇంటీజర్ అయినప్పుడు, అంటే టూ ఇంటీజర్స్ని యాడ్ చేస్తే రిజల్ట్ కూడా మనకి ఇంటీజర్ అవుతే దెన్ we can say what it has satisfied closure property. Now we will check now. సో ఇప్పుడు ఏ కామా బి అనేటి రెండు ఇంటీజర్స్ అని చెప్పారు కదా. సో 4 + 5 దట్ ఈస్ నథింగ్ బట్ వాట్ నానా 9 కూడా ఒక ఇంటీజరే. సో ఇట్ సాటిస్ఫైడ్ ద క్లోజర్ ప్రాపర్టీ. నెక్స్ట్ వాట్ నానా 3. సో ఐఎమ్ టేకింగ్ నెక్స్ట్ ఇంటీజర్ దట్ ఈస్ ప్లస్ ఆఫ్ -2 అంటే 3 ప్లస్ ఆఫ్ మైనస్ ఏమవుతుందన్న 3 - 2 దట్ ఈస్ నథింగ్ బట్ వాట్ నాన్న 1 అంటే 1 ఈజ్ అన్ ఇంటీజర్. -5 -6 means what is the answer nana? -11. -11 is also integer, means in addition the integers are satisfying the closure property. Next we will see subtraction, means a minus b is equals to c. అంటే మైనస్ చేస్తే వచ్చిన వాల్యూ కూడా ఏం కావాలన్నా ఇట్ షుడ్ లై ఇన్ ఇంటీజర్స్. సో వీ విల్ చెక్ 4 - 5 -1 ఇంటీజర్స్లో ఉంటుంది. 5 - 4 ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇంటీజర్స్లో ఉంటుంది. సో ఇన్ మల్టిప్లికేషన్స్ ఆల్సో, అంటే రెండు ఇంటీజర్స్ని మల్టిప్లై చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఇంటీజర్ సెట్లో ఉంటే అంతే, ఇంకా అయిపోయినట్టే. మల్టిప్లికేషన్లో ఇంటీజర్స్ అనేటివి క్లోజర్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తున్నాయి అన్నట్టు. ఓకేనా బేటా? సో ఇన్ మల్టిప్లికేషన్ ఆల్సో if we take different integers 3 5s are 15, so they are also satisfying what nana integers అనేటివి satisfying multiplication property. But you see nana division property ని ఇవి satisfy చేయలేవు. So see here 5 divided by 4 means that is nothing but 5/4. సో 5/4 అనే వాల్యూ ఎక్కడ ఇంటీజర్స్లో కనబడుతుందా? కనబడదు. సో వీ కెన్ సే వాట్ నానా ఏ కామా బి అనే వాల్యూస్ మీన్స్ ఏ డివైడెడ్ బై బి ఈజ్ ఈక్వల్స్ టు సి. అంటే ఏ డివైడెడ్ బై బి చేస్తే వచ్చే వాల్యూ ఇంటీజర్ సెట్లో లేదు, అంటే ఇంటీజర్స్లో లేదు, అంటే ఇట్ ఈస్ నాట్ సాటిస్ఫైయింగ్ వాట్ నానా క్లోజర్ ప్రాపర్టీ. సో సి హియర్ నా నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ కమ్యుటేటివ్ ప్రాపర్టీ. ఇక్కడ కూడా ఏ కామా బి ఆర్ నథింగ్ బట్ వాట్ నానా ఇంటీజర్స్. సో సి హియర్ నానా, సో ఇన్ అడిషన్ b ఈజ్ ఈక్వల్ b ప్లస్ a. ఈ రకంగా ఈక్వల్ అయితే అంటే b వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు b ప్లస్ a అంటే సాటిస్ఫైయింగ్ కమ్యుటేటివ్ ప్రాపర్టీ అన్నమాట. 2 + 3 = 3 + 2. నెక్స్ట్ 2 ప్లస్ ఆఫ్ -3 ఈజ్ ఈక్వల్స్ టు 3 + 2. ఓకే, 2 + 3 ఏమవుతుందన్నా ఇట్ ఈస్ నథింగ్ బట్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 5. means it is satisfying the property. So 2 plus of minus means 2 - 3 ఏమవుతుందని -1 is equals to -3 + 2, that is also equals to -1.
means it is satisfying commutative property under addition. So in subtraction, a minus b is equals to b minus a. So we will take two numbers, means from integers, 2 minus 3 is equals to 3 minus 2. So minus 1 here we are getting, 2 minus 3 is minus 1 we are getting, but here 3 minus 2 is 1 we are getting, means అంటే it is not satisfying what nana commutative property under what nana subtractions. అంటే సబ్ట్రాక్షన్లో commutative property అనేది సాటిస్ఫై చేయట్లేవు ఇంటీజర్స్. ఓకేనా. సో నెక్స్ట్ ఇన్ మల్టిప్లికేషన్ నానా a ఇంటూ బి ఈజ్ ఈక్వల్స్ టు బి ఇంటూ ఏ. ఓకే. సో ఇలా రాయడాన్ని మనం ఏమంటున్నా కమ్యూటేటివ్ ప్రాపర్టీ అంటాం. మీన్స్ 2 ఇంటూ 3 ఈజ్ 3 ఇంటూ 2, that is nothing but 6 is equals to 6. So you can take any values, it satisfies what nana commutative property under multiplication. In division also it won't satisfy commutative property, satisfy kaadu. So a divided by b is equals to b divided by a. So we will check. 4 divided by 5 means 4 by 5 is equals to 5 by 4. No, they are not equal. So not equal anappudu they are not satisfying commutative property under what nana division. So see here nana associative property. So associative property I am only discussing about in addition and what nana multiplication. ఇది సబ్ట్రాక్షన్లో పాసిబుల్ కాదు అండ్ డివిజన్లో పాసిబుల్ కాదు. సేమ్ కమ్యూటేటివ్ ఇంతకుముందు చూసాం కదా. సో అది పాసిబుల్ కానప్పుడు ఇది కూడా పాసిబుల్ కాదు. సో అసోసియేటివ్ యా సీయింగ్ నానా. సో అసోసియేటివ్ అంటే నథింగ్ బట్ దిస్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. అంటే 3 ఇంటీజర్స్ వాల్యూస్ ఉంటాయి. ఏంటి? ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. సో ఫస్ట్ 2 వాల్యూస్కి బ్రాకెట్ ఉంటుంది, లాస్ట్ 2 వాల్యూస్కి బ్రాకెట్ ఉంటుంది. అంటే సి హియర్ నాన్న ఇలా యాడ్ చేస్తే వాల్యూస్ ఈక్వల్ అవుతాయా అవ్వవా అని చెక్ చేయడమే అసోసియేటివ్ ప్రాపర్టీ. ఓకే. సో సి హియర్ నాన్న ఐఎమ్ టేకింగ్ different values, a value 2, b value 3 and c value 4 I am taking. So I am substituting 2 plus 3 plus 4 is equals to 2 plus 3 plus 4. So 2 plus 3 ఏమవుతుందన్న 5, 5 plus 4 ఏమవుతుందన్న 9. సో హియర్ బ్రాకెట్లో ఉన్న వాటికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం మనము అకార్డింగ్ టు ద బాడ్ మాస్. So 3 plus 4 is 7, 7 plus 2 is 9, means 9 is equals to 9. The integers are satisfying what nana associative property under addition. We are not going to discuss subtraction and again multiplication. A into b into c equals to a bracket of b into c. అంటే నెంబర్స్ని ఇలా మల్టిప్లై చేస్తే ఈక్వల్ అయితే ఇంకా చాలు, దే ఆర్ సాటిస్ఫైయింగ్ associative property. So with the values, into b value 3, c value 4. So 2 into 3 into 4 is equals to 2 into 3 into 4. So first we will multiply bracket value to 3, that is 6 into 4 is equals to 2 into 3 into 4 is 12. So next you see nana 6 4s are 24. 24 means it is satisfying what nana associative property under multiplication also. So next we will check what are identities, what are inverse and distributive properties. Okay my dear children, so see here. So what is identity? So identity means what nana remaining same, ante values same undadam. So see here nana again we are not going to discuss, this is what nana under subtraction and what nana under division. Okay, so I am writing here. So this is subtraction block and this is division, this is multiplication and this is addition. So see here nana a b any value. Okay na. So 0 is called as what nana? 0 is called as what nana? Additive identity. So 0 name antam nana additive identity.
ఎందుకు అంటే సో చూడండి నాన్న, మనం యాడ్ చేసినప్పుడు ఇంటీజర్ వాల్యూ చేంజ్ కావద్దు. అంటే ఏ వాల్యూని యాడ్ చేస్తే చేంజ్ కాదు, 0. ఇప్పుడు 4 ఈజ్ దేర్, 4 ప్లస్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 4, -5 ప్లస్ 0 ఈజ్ ఈక్వల్స్ టు -5, -6 ప్లస్ 0 ఈజ్ ఈక్వల్స్ టు -6. అంటే సీ నాన్న, వెన్ యూ ఆర్ యాడింగ్ 0 టు ఎనీ ఇంటీజర్, ఇట్ వాల్యూ రిమైన్స్ సేమ్. సో దట్ ఈజ్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ నాన్న, అడిటివ్. ఇన్ అడిషన్ ఇట్ ఈస్ ఐడెంటిటీ, మీన్స్ ద వాల్యూస్ షుడ్ బి రిమైనింగ్ సేమ్. అంటే యాడ్ చేస్తే వాల్యూస్ సేమ్ ఉంటే సేమ్ రావాలి. సో సేమ్ రావడానికి మనం ఏం యాడ్ చేయాలి, 0. సో 0 ఈజ్ నోన్ యాజ్ అడిటివ్ ఐడెంటిటీ. ఇన్ ద సేమ్ మల్టిప్లికేషన్ ఆల్సో, సో ఇఫ్ ఏ ఈజ్ ఎనీ ఇంటీజర్, అంటే ఇంటీజర్స్లో ఏదైనా వాల్యూ కావచ్చు, 1 ఈజ్ కాల్డ్ వాట్ నాన్న, 1 ఈజ్ కాల్డ్ వాట్ నాన్న, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. 1 ఈజ్ కాల్డ్ వాట్ నాన్న, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఓకేనా నాన్న. సో 1 ఈజ్ కాల్డ్ యాజ్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఎందుకు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ 4, 5, 9, -9, -12. సో నేనేం చెప్పాను నాన్న, ఐడెంటిటీ ప్రాపర్టీస్ మీన్స్ యూ గెట్ ద సేమ్ వాల్యూస్ ఆఫ్టర్ ద multiplication also. Okay, so means which value we have to multiply here, 1, 1, 1, 1. If you multiply 1, is there any change in the values? No. So that is why it is called as what nana, multiplicative identity. Okay, so next what nana, inverse. Inverse ante nothing but what nana, inverse ante opposite value annattu daniki. So see here nana, for a be any integer, so minus a is called what nana, minus a is called what nana, additive inverse, ante addition inverse. Okay, so we are not going to discuss here also subtraction and division. Okay, so we are discussing only what nana, inverse and multiplication. Okay, see here nana, a be any value, అంటే 4 తీసుకుందాము, 5 తీసుకుందాము, 6 తీసుకుందాము, -6. ఓకే, సో 4కి -4 ఏమవుతుంది నాన్న, అడిటివ్ ఇన్వర్స్. ఫర్ 4, -4 ఈజ్ నోన్ యాజ్ వాట్ నాన్న, అడిటివ్ ఇన్వర్స్. అడిటివ్ ఇన్వర్స్ అంటే ఇది +4. సో దీనికి అపోజిట్ వాల్యూ ఏమవుతుంది, -4. సో -4 ఈజ్ నోన్ యాజ్ వాట్ నాన్న, అడిటివ్ ఇన్వర్స్. సో ఫర్ +5, -5 విల్ బికమ్ వాట్ నాన్న, అడిటివ్ ఇన్వర్స్. ఫర్ -6, minus of -6 means minus of -6. అంటే -6కి +6 will become what nana, additive inverse. అంటే అదే వాల్యూ విత్ ఆపోజిట్ సైన్ బికమ్స్ వాట్ ననా, అడిటివ్ ఇన్వర్స్. అండ్ వాల్యూస్ ఆర్ వాట్ ననా, అంటే ఈ ప్రాసెస్లో సొల్యూషన్స్ జీరోస్ వస్తాయి. సో నెక్స్ట్ వాట్ ననా, మల్టిప్లికేషన్. ఫర్ ఏ, 1/a ఈజ్ నోన్ యాజ్ వాట్ ననా, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. సో 5కి 1/5, 6కి 1/6, -7కి 1/-7. సో చూడండి నాన్న, ఇక్కడ ఏ అనేది ఎనీ ఇంటీజర్, అంటే ఇంటీజర్స్ సెట్లో నుంచి, అంటే ఇంటీజర్స్ అంటే చాలా నెంబర్స్ ఉంటాయి, ఆల్ పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్, 0. పాజిటివ్ నెంబర్స్లోకి ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు, నెగిటివ్ నెంబర్స్లోకి ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు. సో 5 into 1/5 becomes what nana, 5 gets cancels 1, 6 gets cancels 1, -1 gets cancels, and the results are 1. అంటే ఏకి 1/a ఏమవుతుందన్న, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. సో ఈ ప్రాసెస్లో సొల్యూషన్స్ ఏమొస్తుందన్న, 1 రావాలి. సో డిస్ట్రిబ్యూటివ్ లా నాన్న, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. సో హియర్ మనకు డైరెక్ట్ ఫార్ములా ఉంటుంది, ఏ ఇంటూ బి ప్లస్ సి దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి. అంటే ఇక్కడ 3 టర్మ్సే ఉండే అంతకుముందు, ఏ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ టు వాట్ నన్న, బి, అండ్ ఏ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ టు వాట్ నన్న, సి. ఇలా డిస్ట్రిబ్యూట్ చేయడాన్ని మనం ఏమంటాం నాన్న, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ వీ విల్ కాల్. అండ్ వీ విల్ చెక్ వెదర్ ద సొల్యూషన్స్ వీఆర్ గెట్టింగ్ ఆర్ నాట్. సో 2 into 3 + 4 అంటే చూడండి నాన్న, ఏబిసి వాల్యూస్ ఏమైనా తీసుకోవచ్చు, బికాజ్ ఏబిసి వాల్యూస్ బి ఎనీ 3 ఇంటీజర్స్, అంటే ఇంటీజర్స్లో ఏదైనా వాల్యూ తీసుకోవచ్చు. ఓకే, సో దట్ షుడ్ బి ఈక్వల్స్ టు వాట్ నాన్న, 2 into 3 ప్లస్ వాట్ నాన్న, 2 into 4. ఇలా ఈక్వల్ అవ్వడాన్ని మనం ఏమంటాం నాన్న, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటాం. సో 2 into 3 + 4 దట్ ఈస్ నథింగ్ బట్ వాట్ నాన్న, 7. దట్ ఈస్ ఈక్వల్స్ వాట్ నాన్న, 2 3s are 6 plus 2 4s are 8. సో 2 7s ఏమవుతుందన్న, 14 ఈజ్ ఈక్వల్స్ టు వాట్ నాన్న, 6 + 8. సో 6 + 8 ఈజ్ ఆల్సో ఈక్వల్స్ టు వాట్ నాన్న, 14. ఇలా ఈక్వల్ అవ్వడాన్ని మనం ఏమంటున్నాం, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటున్నాం. సో
all properties we have discussed. If you are still having the doubts, once again you can listen the video, my dear students. Thank you.